ఆంధ్రప్రదేశ్ బేసికల్గా చాలా సంవత్సరాల నుంచి మనం దాన్ని హిస్టారికల్గా చూసినప్పుడు చాలా కామ్గా ఉండేటువంటి రాష్ట్రం. అక్కడ ఈ హిందుత్వ ఎజెండా అనేటువంటిది వర్కౌట్ అవుతుందని నేనైతే భావించాను. ఓకే సార్, నిజంగా హిందుత్వ ఎజెండా అన్నారు కాబట్టి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడుతూ ఏదైతే త్రిభాషా విధానం అభిమానం ఉండాలి అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి, అంటే ఇది ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాటగా మీరు భావిస్తున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తుంది అనేది మీరు చూస్తున్నారా? అంటే ఈ భాష దీనికి సంబంధించి దాని మీద డిఎంకే అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా కౌంటర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి ఈ త్రిభాషా విధానం మీద ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ప్రప్రథమంగా వాళ్ళ పార్టీని పెట్టినప్పుడు లెఫ్ట్ ఐడియాలజీతో మాట్లాడారు. చెగువీరా గురించి చెప్పారు, లేకపోతే భగత్ సింగ్ గారి గురించి చెప్పారు, లేకపోతే నాకు పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి చెప్పారు. సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేశారు. మరి ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే హిందుత్వ ధోరణితోటి సనాతన ధర్మం గురించి గుళ్ళ మెట్లు క్లీన్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఒక శక్తి బలీయంగా వారి మీద పనిచేస్తున్నట్టు మనకు కనపడుతుంది. అది హిందుత్వ ధోరణితోటి ఆయన తీసుకెళ్తున్నట్టు కనపడుతుంది. మరి ఆయన అనుకున్నటువంటి లెఫ్ట్ ఐడియాలజీ ఏమైందో, చెగువీరా పుస్తకాల చేతిలో పట్టుకుని తిరిగింది ఏమైందో, అవేళ అనుకున్నటువంటి గద్దరన్ ఏమయ్యాడో, ఇవన్నీ మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి. ఓకే, సో రెండు వైడ్ యాంగిల్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు ప్యారలల్ గా వెళ్ళేటువంటి లెఫ్ట్ ఐడియాలజీ ఇస్ డిఫరెంట్ అండ్ హిందుత్వ ఎజెండా ఇస్ డిఫరెంట్. అంటే దీనికి సంబంధించి కూడా ఆయన మీరు మీటింగ్ మొత్తం వింటే ఆయన కూడా ఫస్ట్ ఏదో పత్రికలు ఇలా రాశాయి అని చెప్పి ఆయన కూడా ఒకటి చెప్పారనమాట. లెఫ్ట్ టు రైట్, రైట్ టు సెంటర్ అని చెప్పి కూడా మాట్లాడారు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తూ నేను ఇలా మాలలు వేసుకునేవాడిని, దీక్షలు చేసేవాడిని చెప్పే ప్రయత్నం. బట్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఆయన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ కోర్స్ పెట్టినప్పుడు కూడా నేను అందరు ఐడియాలజీనే తీసుకుంటాను, అంటే నేను భిన్నత్వంలో ఏకత్వం చూస్తాను అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే అభిప్రాయాలు చేంజ్ అవ్వటమో, లేకపోతే ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో దానికి ముందుకెళ్ళటం ఇది కరెక్ట్ కాదని మీ అభిప్రాయం అంటారా? డెఫినెట్ గా ఐడియాలజీ అనేది ఇప్పుడు నేను విద్యార్థిలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో ఉండండి. పదవి అనేటువంటిది ఇమ్మెటీరియల్, అది ఎప్పుడో వస్తుంది. ఐడియాలజికల్ కమిట్మెంట్ అనేటువంటిది నాకు ఉన్నటువంటి సిద్ధాంతం. దానికోసమే నేను పనిచేస్తున్నాను. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీ పదవిలో లేదు కదా, వెళ్ళిపోతే ఇంకొకటి ఎమ్మెల్సీ ఇద్దడేమో, ఒకటి చైర్మన్ ఇద్దడేమో అనేటువంటి భావనలో నాలో లేదు. ఓకే, ఇంత లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి ఇమీడియట్ గా ఒక హిందుత్వ ఎజెండాకి రావాలంటే ఏదో ఒక ఆయనలో బలహీనతైనా ఉండాలి, లేకపోతే ఒక అదృష్ట శక్తి ఏదైనా పనిచేస్తూ ఉండాలి. మనిషిలో మార్పులు వస్తూ ఉంటాయి, రకరకాల మంది మార్పులు వస్తూ ఉంటారు. సో ఆయనలో ఏదో ఒక మార్పు కనపడుతుంది. హిందుత్వ ఎజెండాను తీసుకోవాలి, హిందుత్వ ఎజెండా నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్సో, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్సో, ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్సో. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, గతంలో ఆయన మాట్లాడాలు స్పీచ్లు వేశారు, హిందీని వ్యతిరేకిస్తూ దీని గురించి వేశారు. సో ఎక్కడో దర్ ఇస్ సమ్ గ్యాప్. ఆయన ఐడియాలజీకి సంబంధించి ఏదో కొంత ఇది కనపడుతోంది, అది ఆయన వ్యక్తిగతం. బట్ సమాజానికి సంబంధించి మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలనేటువంటి భావన. సో ఈ దేశంలో సెక్యులర్ భావాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. దేశ రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, లేకపోతే ఇంకా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని తయారు చేసినటువంటి అనేక మంది పెద్దలు, వాళ్ళందరూ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం దెర్ ఇస్ నో సెకండ్ గ్రేడ్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ. మీకు నాకు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, సామాన్య పౌరుడికి అందరికీ కూడా ఒకటే విధమైనటువంటి న్యాయం, ధర్మం ఉంటుంది. అది బై గాడ్స్ గ్రేస్ ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి. ఎందుకంటే మనం చూసాం, సుప్రీంకోర్టు కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేటివ్ కానీ, మీడియా, ఈ 4ని మనం 4 స్తంభాలు అనుకున్నప్పుడు గడిచినటువంటి 70 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని సమతుల్యంతో ఈ దేశంలో పనిచేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా మీద దాడులు, మాకు వ్యతిరేకంగా చెప్పారని ఇబ్బంది పెట్టడం, అటువంటిది ఎప్పుడు జరగలేదు. ది సోకాల్డ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెజారిటీ ఛానల్స్ అందరూ కూడా ఆవేళ లైసెన్సులు తీసుకున్నదే మా దగ్గర తీసుకున్నట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ ఎప్పుడు అలా భావించలేదు. విమర్శ కూడా చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం. సద్విమర్శ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయాలు. ఎందుకంటే డెమోక్రటిక్ సెటప్ లో నెహ్రూ గారి క్యాబినెట్ లో నెహ్రూ గారు ఆయన ఏనాడు చెప్పలేదు నా ప్రభుత్వం అని చెప్పలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది. దాంట్లో నెహ్రూ గారు
ప్రభుత్వంలో అనేక మంది ఉన్నారు. అంబేద్కర్ గారు పనిచేశారు. ఈవేళ ఉన్నటువంటి RSS భావజాలం ఉన్నటువంటి నాయకులు పనిచేశారు. ఇది ఒక ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. ఈ దేశం బాగా బలంగా ఉండాలి. దేశంలో ప్రజాస్వామ్యం చాలా బాగోవాలి. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం పడినటువంటి బ్యాక్వర్డ్నెస్ ఏదైతుందో అదంతా పోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేశారు. అదే ఐడియాలజీ వస్తుంది. విదేశాంగ విధానం కానీ, ఫైనాన్షియల్ పాలసీస్ కానీ, ప్లానింగ్ కమిషన్ పెట్టడం కానీ, లేకపోతే ఈ దేశంలో మనం ఇండస్ట్రియల్ ఫస్ట్ మనం 5 years అగ్రికల్చర్కి అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీగా అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. తర్వాత ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకురావడం జరిగింది. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 years ప్లాన్ పెట్టుకుని 10 ವರ್ಷ ప్రణాళికలతో మనం అభివృద్ధి చేయాలి. పక్క దేశాలతో కూడా శాంతియుతంగా ఉండాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో మనం సెక్యులర్ భావాలతో లేకుండా ఇది హిందూ దేశము, హిందువులు ఉండాలనేటువంటిది ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ. రిలీజియన్ అనేటువంటిది వ్యక్తిగతం సార్. మీరు పూజ చేస్తారు, నేను కూడా పూజ చేస్తాను. నేను ఇక్కడికి రావడానికి ముందు నేను కూడా పూజ చేసుకుని వచ్చాను. దట్ డజంట్ మీన్ దట్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు అనుకో. నేను దేవుడిని భగవంతుడిని పూజించవచ్చు, ఇంకొకరు నమాజ్ చేయొచ్చు, ఇంకొకరు ప్రేయర్ చేయొచ్చు. సో మనం దేశంలో ఉన్నటువంటి సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటిదే కదా ఈ దేశం యొక్క బ్యూటీనెస్. అవును. సో దానికోసం మనం పనిచేయాలి. సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలి. పేదవాడు అన్నిట్లో పేదవాడే. ఏ కులంలో ఉన్నా పేదవాడే, ఏ మతంలో ఉన్నా పేదవాడే. క్రిమినల్ ఏ మతంలో ఉన్నా పేదవాడే, ఏ కులంలో ఉన్నా క్రిమినల్. దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. లా హ్యాస్ టు డీల్ వెరీ ఫార్మ్లీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కానీ కావాలని ఒక ఎజెండా ప్రకారం మనం ఈ విధంగా ఆ విధంగా బిహేవ్ చేయడం అనేటువంటిది మనలాంటి రాష్ట్రాల్లో అది మంచిది కాదు. దక్షిణాదిని పెద్దగా వర్కౌట్ కాదు, మన రాష్ట్రంలో కూడా వర్కౌట్ కాదు. ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు సెక్యులర్స్ గురించి మనం మాట్లాడారు. మీరు విన్నట్టయితే మీరు సెక్యులర్ అంటున్నారు. సెక్యులర్ గురించి ఆయన మాట్లాడి, అంటే ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు, వాళ్ళ ఆలయాల మీద దాడి జరిగినప్పుడు, దాంతో పాటుగా క్రిస్టియన్స్కి ఏదైనా జరిగినప్పుడు అందరూ వచ్చి మాట్లాడతారు సెక్యులర్స్. కానీ ఒక హిందువు టెంపుల్ నాశనం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో తలకాయలు తీసుకెళ్లిపోయారు, మందిరాలకు సంబంధించి గోపురాలు పడగొట్టారు, ఇవన్నీ చేసినా కానీ మేము ఎక్కడ మాట్లాడితే మతోన్మాదం అవుతుంది, సూడో సెక్యులర్స్ అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే అన్ని మతాలు కూడా సర్వమత అందరు మతాలు కూడా అన్ని బాగుండాలని కోరుకుందాము. బట్ ఇలాగా దీన్ని సూడో సెక్యులరిజం గురించి ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు దాని గురించి? డెఫినెట్ గా ఈ రోజు అధికారం వాళ్ళ చేతిలో, వారు ఉన్నతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి నాయకుడు వారి పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నారు. 9 నెలలు అధికారంలోకి వచ్చాయి. ఏం జరిగింది ఇప్పటి వరకు? ఏం చేయగలిగారు? అంతర్వేది, మా జిల్లాలో అంతర్వేదిలో జరిగిన విజయనగరంలో రామతీర్థంలో జరిగిన సంఘటన, అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి కదా. మరి దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి ప్రోబ్ చేయించండి. గవర్నమెంట్ హ్యాస్ ఆల్ ది రైట్స్. చెప్పడం స్లోగన్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. సో నేను అనేది ఏంటంటే, కులం ముసుగులోనో మతం ముసుగులోనో సమాజాన్ని మనం ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు. యూ షుడ్ బి ఏ రోల్ మోడల్ ఇన్ ద సొసైటీ. హేమా హేమిల్ని ఇచ్చినటువంటి రాష్ట్రం మనది. ఫ్రీడమ్ ఫైటర్స్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు మనం చూసాం. పొట్టి శ్రీరాములు గారిని చూసాం మనం. అన్ని రోజులు ఈ జాతి కోసం సుమారు 58 రోజులు 59 రోజులు ఉపవాసంతో మరణించినటువంటి పరిస్థితి. అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా చూసాం. సో ఆ నేపథ్యంలో రకరకాల ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగం చేసినటువంటి దాన్ని, పాస్ట్ హిస్టరీని కూడా మనం చదువుకోవాలి. మనకున్నటువంటి క్షణిక ఆవేశంతో, మనకున్నటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం మన యువతను రెచ్చగొడితే డైరెక్షన్ లెస్ అయిపోతాయి యువత. రాష్ట్రంలో అనవసరంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి ఉంటాయి. సో అందుకనే ఒక నాయకుడు ప్రధానంగా ముఖ్యమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు మనం మాట్లాడేది ప్రతిదీ కూడా చాలా బ్యాలెన్స్గా ఉండాలి. ఎందుకంటే అందులో ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఆయన ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ని కూడా ఇమిటేట్ చేయాలని వారి ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటారు. అందువల్ల మంచినే మనం చెప్పాలి. నో డౌట్ ఆయన మంచి పరిపాలన అందిస్తారు. కొన్ని ఆస్పెక్ట్స్లో ఆయనలో ఒక ఆనెస్టీ, ఇంటిగ్రేట్ ఉండి కష్టపడి పనిచేస్తారు. ఇట్స్ వెల్కమ్. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మనం చూస్తున్నాం కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళ స్టేట్మెంట్. నేను ఆయన నిలబెట్టారంటే అలా ఆయన ఏం అవ్వాలని ఉన్నాడని వాళ్ళు అంటున్నారు. రోజు ట్విట్టర్ యుద్ధం చూస్తున్నాం. నేను చూస్తున్నాం పిఠాపురంలో మీటింగ్ అయిన తర్వాత వారి మనుషులు ఏ విధంగా మాట్లాడుతున్నారో, తెలుగుదేశం మనుషులు ఏ విధంగా మాట్లాడతారో చూస్తాం. సో నీడ్ ఆఫ్ ది అవర్ అది కాదు. మీకు ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు.
అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు ముగ్గురికి కలిపి. Okay. -11 బారింగ్ 11 మిగిలినంతా మీదే మీరే కదా. కదా అవును 150 చెయ్యండి చక్కగా, 124 మంచి అవకాశం ఇచ్చారు, మాట్లాడవలసిన పనే ఉంది. అధికారం ఇచ్చిన తర్వాత ఈ ఇంప్లిమెంట్, వారి దగ్గర బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం, పంచాయతీరాజ్, గ్రామాలే కదా మనకి డెవలప్ కావాల్సింది. 60 నుంచి 70% ప్రజలు గ్రామాల్లో ఉంటారు. చక్కగా పరిపాలన చేయొచ్చు, ఫండ్స్ తీసుకురావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైప్ లో ఉన్నారు. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో మనం చాలా వెనకబడిపోయాం. ఓకే.